2014 అవుతుంది. అంటే 2014కి 24కి మనం జట్టు కట్టడం వల్ల నష్టమా లాభం అనే దానికి ఎటువంటి తేడాలు మనం కంపేర్ చేయొచ్చు? బేసిక్గా ఆ రోజున ఏంటంటే రాష్ట్రం విడిపోయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు అనుభవము, దానికి మోడీ సపోర్టు, దాంతోపాటు ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఫీలింగు, దీనికి తోడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అప్పుడే ఎంట్రన్స్, ఆయన పోటీ చేయకుండా సపోర్ట్ చేయడం, ఇవన్నీ అడ్వాంటేజ్ అయినాయి టీడీపీకి. ఇప్పుడు వచ్చేటప్పటికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇలా ముగ్గురు కలవడం అన్నందువల్ల ఇందాక నేను చెప్పినట్టు అడ్వాంటేజ్, బీసీ ప్రధానమంత్రి, రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు, అలాగే తప్పుదో పట్టకుండా చూసేందుకు పవన్ కళ్యాణ్, ఇట్లాంటి కాన్సెప్ట్ నడుస్తుంది. అది ఒక ఆస్పెక్ట్. రెండవ ఆస్పెక్ట్ ఏముంటుందయ్యా అంటే, మైనస్ ఆస్పెక్ట్ ఏముంటుందయ్యా అంటే, చంద్రబాబు నాయుడు పాలన మొన్ననే చూశారు, ఇదేదో 25 ఏళ్ల క్రితం లేదు, మొన్ననే చూశారు. అది అద్భుతంగా ఉంటే 23 సీట్లకు పడిపోదు. అంత 23 సీట్లకి, అది కూడా ఏకంగా 10% మైనస్ ఓట్లని పొందినటువంటి పార్టీ ఇవాళ కొత్తగా ఏం పాయింట్, ఓన్లీ మోడీని పవన్ని చూసేసుకుని ఓట్లు వేయాలి తప్పించి వాళ్ళ నుంచి స్పెషాలిటీ ఏముంది అంటే రాష్ట్రం బాగాలేదు. అది జనం నమ్ముతున్నారా? అలా నమ్మితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బై ఎలక్షన్స్ ఇన్నిట్లలో ఇంత భారీ విజయం రాదు. అయితే ఎడ్యుకేటెడ్లో ఒక వ్యతిరేకత ఉంది, దానికి సాక్ష్యం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి. కాబట్టి ఇక్కడ రెండుగా డివైడ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎట్లా అంటే పట్టణ ప్రాంతాల్లో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలలో